హాయ్ అందరికీ. ఇంగ్లీష్ స్పెల్లింగ్ అబ్బో చాలా కన్ఫ్యూజింగ్ కదా. కొన్నిసార్లు చూస్తే తల తిరిగిపోతుంది. కానీ నిజానికి అదంత కష్టమేం కాదు. అదొక కోడ్ లాంటిదన్నమాట. మరి ఈరోజు మనం ఆ కోడ్ని ఎలా బ్రేక్ చేయాలో, ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. షిప్ అనే పదం తీసుకోండి. ఇందులో ఎన్ని అక్షరాలున్నాయి? 4. ఎస్, హెచ్, ఐ, పి. కాని పలికినప్పుడు ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి? కేవలం 3. ఎందుకిలా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్లో అక్షరాలకి, మనం వినే శబ్దాలకి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంటుంది. అదే మనం సాల్వ్ చేయాల్సిన పజిల్. అవును, ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఒక పెద్ద పజిల్ లాంటిదే. మరి ఆ పజిల్ని సాల్వ్ చేయడానికి మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఏంటో చూద్దాం. చూడండిక్కడ. షిప్ పదాన్ని రాసినప్పుడు ఎస్, హెచ్, ఐ, పి 4 అక్షరాలు కనిపిస్తాయి. కాని దాన్ని మనం పలికినప్పుడు ష్, ఎ, ప 3 శబ్దాలొస్తాయి. గమనించారా? ఎస్, హెచ్ రెండూ కలిసిపోయి ష్ అనే ఒకే ఒక సౌండ్నిస్తున్నాయి. సో ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం, స్పెల్లింగ్స్లో కనిపించే అక్షరాల కంటే వినిపించే శబ్దాలే చాలా ముఖ్యం. అందుకే ఈ స్పెల్లింగ్ కోడ్ని క్రాక్ చెయ్యాలంటే మనం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ శబ్దాలను సరిగ్గా వినగలగాలి. అక్షరాలను కాసేపు మర్చిపోయి కేవలం సౌండ్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. నిజానికి ఈ ప్రాసెస్కి ఒక టెక్నికల్ కేర్ కూడా ఉంది. అదే ఫొనెమిక్ సెగ్మెంటేషన్. పేరు చూసి భయపడకండి. సింపుల్గా చెప్పాలంటే ఒక పదాన్ని దానిలో ఉన్న చిన్న చిన్న శబ్దాలుగా, అంటే ఫొనేమ్స్గా విడగొట్టడమన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇక్కడ మనం లెటర్స్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ సౌండ్స్ గురించే. ఇది ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, క్యాట్ అనే పదం తీసుకుందాం. ఫస్ట్ స్టెప్, దాన్ని నెమ్మదిగా పలకండి. సెకండ్, అందులోని శబ్దాలను ఇలా సాగదీయండి. క్, ఆ, ట్. ఇప్పుడు ఆ సౌండ్స్ని లెక్కపెట్టండి. 1, 2, 3. అంతే, మొత్తం 3 సౌండ్స్ ఉన్నాయి. చూసాలా ఎంత సింపులో? సరే, శబ్దాలను ఎలా గుర్తించాలో మనకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. ఇంకా మనం అసలు స్పెల్లింగ్ కోడ్బుక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పదం చివరన సఫిక్సెస్ అంటే ప్రత్యయాలు యాడ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఏంటో చూద్దాం. మనం నేర్చుకోబోయే ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ రూల్ సైలెంట్ ఈ రూల్. చాలా పదాల చివరన ఈ ఉంటుంది గదా, కాని దాన్ని మనం పలకం. మరి అలాంటి పదాలకి ఒక సఫిక్స్ యాడ్ చేయాల్సొస్తే ఏం చేయాలి? ఆ ఈని అలాగే ఉంచాలా లేక తీసేయాలా? అదే ఇప్పుడు చూద్దాం. ఈ రూల్ వెనక ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఒకవేళ మనం యాడ్ చేసే సఫిక్స్ ఇంగ్ లాగా ఒక వవల్తో అంటే అచ్చుతో మొదలైతే అప్పుడు హోప్ చివరనున్న ఈని తీసేయాలి. సో అది హోపింగ్ అవుతుంది. అదే మనం యాడ్ చేసే సఫిక్స్ మెంట్ లాగా ఒక కాన్సనెంట్తో అంటే హల్లుతో మొదలైతే అప్పుడు మేనేజ్ చివరనున్న ఈని అలాగే ఉంచాలి. అప్పుడు అది మేనేజ్మెంట్ అవుతుంది. సింపుల్, రైట్? ఒక రియల్ లైఫ్ సెంటెన్స్లో చూద్దాం. షీ ఈజ్ మేకింగ్ టీ. చూసారా? ఇక్కడ మేక్ అనే పదానికి ఐఎన్జీ అనే వొవెల్ సఫిక్స్ యాడ్ చేశాం కాబట్టి ఆ ఈని తీసేశాం. ఇలా ఎగ్జాంపుల్స్తో చూస్తే రూల్స్ బాగా గుర్తుంటాయి. సరే, నెక్స్ట్ రూల్కి వెళ్దాం. దీని పేరు 111 డబ్లింగ్ రూల్. పేరు కొంచెం ఫన్నీగా ఉన్నా ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పదం చివరన ఉన్న కాన్సనెంట్ని ఎప్పుడు డబుల్ చేయాలో ఈ రూల్ మనకు క్లియర్గా చెప్తుంది. ఇది వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. రన్ లాంటి 1 సిలబుల్ వర్డ్స్ తీసుకోండి. అందులో ఒక వోవెల్, దాని తర్వాత ఒక కాన్సనెంట్ ఉంది కదా. ఇలాంటి పదాలకు సఫిక్స్ యాడ్ చేసేటప్పుడు ఆ చివరి కాన్సనెంట్ని డబుల్ చెయ్యాలి. అందుకే రన్ కాస్త రన్నింగ్ అవుతుంది. కానీ సఫర్ లాంటి పదాలు చూడండి. ఇక్కడ చివరి సిలబుల్ మీద మనం స్ట్రెస్ పెట్టి పలకం. అందుకే అక్కడ డబుల్ చెయ్యక్కర్లేదు, సఫరింగ్ అని రాస్తే చాలు. ఇక్కడ ఈ వాక్యం చూడండి. హీ ఈజ్ రన్నింగ్ లేట్. ఇదిగో ఈ కాన్సనెంట్ డబ్లింగ్ రూల్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ వైతో ఎండ్ అయ్యే పదాల గురించి మాట్లాడుకుందాం. వీటికి సఫిక్స్ యాడ్ చేసేటప్పుడు ఒక స్పెషల్ రూల్ ఉంది. అదేంటంటే వైని ఐగా మార్చడం. ఇక్కడ 2 కేసులు ఉంటాయి. ఒకటి, స్టడీ లాంటి పదాల్లో వైకి ముందు ఒక కాన్సనెంట్ అంటే హల్లు ఉంది. అప్పుడు వైని తీసేసి ఐ పెట్టి సఫిక్స్ యాడ్ చేయాలి. అందుకే
అది స్టడీస్ అయింది. రెండో కేస్ ప్లే లాంటి పదాలు. ఇక్కడ వైకి ముందు ఒక వొవెల్ అంటే అచ్చు ఉంది. అలాంటప్పుడు వైని మార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ అలానే ఉంచేసి ప్లేడ్ అని రాసియొచ్చు. ఈ సెంటెన్స్ చూస్తే ఆ రూల్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ద బేబీ క్రైజ్ లౌడ్లీ. ఇక్కడ చూడండి, క్రై అనే పదంలో వైకి ముందు ఆర్ అనే కాన్సనెంట్ ఉంది. అందుకే వైని ఐగా మార్చి ఈఎస్ యాడ్ చేశాం. సరే, మన కోడ్ బుక్లో నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఇప్పుడు మనం వొవెల్స్కి ఇంకా కొన్ని స్పెషల్ లెటర్ కాంబినేషన్స్కి సంబంధించిన రూల్స్ ఏంటో చూద్దాం. ఇంగ్లీష్లోనే చాలా ఫేమస్, కానీ అంతే కన్ఫ్యూజింగ్ రూల్స్లో ఇదొకటి. అదే ఐ బిఫోర్ ఈ రూల్. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. జనరల్గా అయితే బిలీవ్ లేదా చీఫ్ లాంటి పదాల్లో ఈకి ముందే ఐ వస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. దీనికి కొన్ని ముఖ్యమైన ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులున్నాయి. ఒకవేళ సి అనే అక్షరం వస్తే దానికి తరువాత ఈ ముందొస్తుంది, రిసీవ్లో లాగా. అలాగే ఏ అనే సౌండ్ వస్తే అప్పుడు కూడా నేబర్ లాగా ఈ ముందొస్తుంది. అంతేకాదు, వియర్డ్, సైన్స్ లాంటి కొన్ని విచిత్రమైన పదాలు ఈ రూల్ని అస్సలు పట్టించుకోవు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు రూల్, దాని మెయిన్ ఎక్సెప్షన్ రెండూ పక్కపక్కనే కనిపిస్తాయి. ఐ బిలీవ్ యూ, ఇక్కడ ఐ ముందుంది. కానీ వీ రిసీవ్ ద ప్యాకేజ్లో సి తర్వాత ఈ ముందుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. వావ్! చూసారా, మనం ఇప్పటికే చాలా ఇంపార్టెంట్ రూల్స్ నేర్చేసుకున్నాం. వీటన్నింటినీ కలిగి మీ కొత్త స్పెల్లింగ్ టూల్ కిట్ అని అనుకోవచ్చు. ఓకే, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలన్నిటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, శబ్దాలను వినడం. ఇదే కీ. ఇక వర్డ్ ఎండింగ్స్ కోసం సైలెంట్ ఈ రూల్, కాన్సొనెంట్స్ని డబుల్ చేసే రూల్, ఇంకా వైని ఐగా మార్చే రూల్ గుర్తుపెట్టుకోవాలి. వొవెల్స్ విషయానికొస్తే ఐ బిఫోర్ ఈ రూల్ని ఒక గైడ్లా వాడుకోవాలి, కానీ దాని ఎక్సెప్షన్స్ని కూడా మర్చిపోకూడదు. ఇంకో రెండు చిన్న టిప్స్. క్యూ లెటర్ తర్వాత ఆల్మోస్ట్ ఎప్పుడు యూ వస్తుంది. అలాగే బ్యాక్, సిక్ లాంటి పదాల్లో షార్ట్ వొవెల్ సౌండ్ తర్వాత సీకే వస్తుంది. సో ఇవన్నీ విన్నాక మీకు ఇప్పటిదాకా చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించిన ఏ స్పెల్లింగ్ రూలైనా ఇప్పుడు ఓ ఇంతేనా అని అనిపించిందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ టూల్స్ని వాడటం మొదలుపెడితే ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనే ఈ పెద్ద పజిల్ని సాల్వ్ చేయడం ఖచ్చితంగా చాలా ఈజీ అవుతుంది.